అమ్మవారి యొక్క 112వ నామం భవాన్యై నమః. భవాని అంటే ఏమిటి? భవుని యొక్క భార్య. భవ అనే సంస్కృత పదానికి అర్థాలు తెలియాలంటే దేవీ పురాణంలో ఈ పదానికి నిర్వచనంగా ఇచ్చిన శ్లోకం తెలియాలిట. ఏమిటది? రుద్రో భవో భవ కామో భవ సంసార సాగర తత్ప్రాణాదయం దేవీ భవానీ పరికీర్తిత. భవుడంటే రుద్రుడు, మన్మధుడు, సంసార సముద్రము అని అర్థం. ఈ ముగ్గురిని జీవింపజేయడం మూలంగా అమ్మవారు భవానీ అని చెప్పబడింది. భవం అంటే ఏమిటి? పుట్టుక. సమస్త ప్రపంచం పుట్టడానికి జీవించడానికి కారకురాలు ఎవరు? అమ్మవారే. కాబట్టి అమ్మవారు భవానీ అని చెప్పబడింది, పిలువబడింది, ఆరాధించబడింది. శివుడి యొక్క అష్టమూర్తుల్లో 8వ మూర్తి అయిన జలమూర్తి పేరు భవుడు. భవుని జీవింపజేయనట్టుది కాబట్టి అమ్మవారు భవానీ అని కూడా చెప్పబడింది. స్థానేశ్వరం అనే క్షేత్రం, ఆ క్షేత్రానికి పీఠాది దేవత పేరు భవానీ. అంటే మొత్తానికి ఈ నామానికి ఏమిటి అర్థం? భవుని యొక్క భార్య భవానీ, రుద్రుని జీవింపజేసింది, సంసారాన్ని అందుకని సంసార సాగరాన్ని దాటాలి అంటే భవుని యొక్క భార్యను ఆరాధిస్తే ఈ సంసారం అనే సాగరాన్ని, భవసాగరం అంటారు చూడు, ఆ భవసాగరాన్ని దాటగలము అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. మన్మధుని జీవింపజేసింది, జలరూపుడైన భవుడిని జీవింపజేసింది, పుట్టుకకు కారణభూతురాలయ్యింది, స్థానేశ్వర క్షేత్రపీఠాది దేవతగా ఆరాధింపబడుతోంది. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.